2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే విజయ మేడం. నమస్తే ఉషా. ఒక రిలేషన్లో మనం ఉన్నప్పుడు అది ఏ వ్యక్తితోనైనా సరే, ఎటువంటి రిలేషన్ అయినా సరే, కొన్నిసార్లు మనం నిజాన్ని మాట్లాడుతూ ఉంటాం. కానీ కొన్నిసార్లు నిజాన్ని దాచిపెట్టాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. దాన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి అంటారు? ఇప్పుడు ఈ విషయం చెప్తే మన రిలేషన్ ఎక్కడో దెబ్బతింటుందన్న భయం కలుగుతూ ఉంటుంది. దాన్ని ఏ విధంగా మేనేజ్ చేయొచ్చు అంటారు? ఒకవేళ అబద్ధం కనుక మనం రేస్ చేస్తే అక్కడ లాంగ్ రన్లో ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది అంటారు? నిజం నిష్ఠూరం లాంటిది అంటుంటాం మనం, అవునా? అవును. ఉన్నమాట అంటే ఉలికెందుకు అంటాం. అంటారు. అవును. సో నిజాల్ని చెప్పటం తప్పు కాదు, బట్ నిజాన్ని ఎలా అవతల వ్యక్తి ఇబ్బంది పడకుండా చెప్పాలి అంటే, నువ్వు రిలేషన్షిప్లో ఒక నిజం వల్ల మనస్పర్ధలు వస్తాయి అనేది మనకు ముందే తెలిసినప్పుడు దాన్ని మనం ఆపొచ్చు. అంటే మనం చెప్పేది నిజమే కదా, మనస్పర్ధలో వస్తే అది వాళ్ళ అంటే ప్రాబ్లము, మనది కాదు. ఎంత ఇదిగా అంటే అంత డైరెక్ట్గా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా నిజాల్ని చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎస్పెషలీ వాళ్ళు మనకు కావలసిన వాళ్ళు, మనతో ఉండాలని మనం అనుకునే వాళ్ళు ఉన్నప్పుడు నిజాలను కూడా సున్నితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. పెడేల్మని మొహం మీద కొట్టినట్టు కాకుండా సున్నితంగా చెప్పొచ్చు. ఓకే. అట్లా అది ఒక ఆర్ట్. ఎందుకంటే ఆ వ్యక్తితో మనకి అనుబంధం ఉంచుకోవాలి అని అనుకుంటున్నాం కాబట్టి. సో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్సే చెప్తాను నేను. ఇవాళ అస్సలు ఈ కూర బాగోలేదు అనేదానికన్నా కొంచెం ఉప్పు ఇంకొద్దిగా వేసినట్టయితే ఇంకా బాగుండేది అనే దానిలో రెండిట్లో కూర బాగాలేదని అర్థం. ముఖం మీద డైరెక్ట్గా కూర బాగాలేదంటే మన మనసు ముడుచుకుపోతుంది. అదే కొంచెం ఉప్పు ఎక్కువ వేసి ఉంటే బాగుండేదంటే, ఓ ఉప్పు తక్కువైందా, ఈసారి చూస్తానులే అంటే ఏంటి, అది మనకి విమర్శించినట్టు మొహం మీద కొట్టినట్టు ఉండదు, అవునా కాదా? సో నీకు చిన్న కథ చెప్తాను. ఒక స్వర్ణకారుడి కుటుంబం, అంటే ఈ నగలతో పనిచేస్తారు కదా, బంగారంతో చేసే ఆ స్వర్ణకారుడి కుటుంబంలో అతను హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆయన చనిపోతాడు. చనిపోయినప్పుడు భార్య కొడుకు ఇద్దరే మిగులుతారనమాట. సరే, వాళ్ళకి కొంచెం కొంతకాలానికి ఆర్థిక ఇబ్బందులు మొదలవుతాయి మెల్లగా. సో మొదలైనప్పుడు ఆ తల్లి ఏం చెప్తుందంటే, కొడుక్కి ఒక కెంపుల హారం లాంటిది ఇచ్చి, నాయన ఇది తీసుకెళ్ళి మీ మేనమావకి ఇచ్చి దీన్ని అమ్మి పెట్టమని చెప్పి, ఎంత డబ్బు వస్తే అంత మనకిమ్మను, కొంచెం ఇంట్లో ఇబ్బందిగా ఉంది అని చెప్తుంది. చెప్పినప్పుడు ఈ కొడుకు ఆ హారాన్ని తీసుకుని మేనమావన్ దగ్గరికి వెళ్తాడు. ఆయన స్వర్ణకారుడే. ఓకే. సో వాళ్ళదంతా స్వర్ణకారుల ఫ్యామిలీ. సరే, ఆయన స్వర్ణకారుడు. ఆయన ఆ హారాన్ని తీసుకుని చూసి, ఇప్పుడు కొంచెం మార్కెట్ మందగించినట్టుగా ఉంది, అంత ఎక్కువ లేదు రేటు, కొంతకాలం ఆగి మళ్ళీ మనం మార్కెట్ పరిస్థితులు బాగా వచ్చిన తర్వాత అప్పుడు అమ్మితే మనకు లాభం వస్తుంది అని చెప్పి, అది అమ్మ దగ్గర దాచిపెట్టమని చెప్పి ఇవ్వు అని చెప్పి, ఈలోపుగా ఈ కొంత డబ్బు వాడుకుంటూ ఉండండి, ప్లస్ నువ్వు కూడా వచ్చి రేపటి నుంచి షాప్లో కూర్చుని పని నేర్చుకుంది కానీ రా అని చెప్పి ఆ మేనల్లుడికి చెప్తాడు. ఓకే. చెప్తే సరే అని ఈ అబ్బాయి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి అదే చెప్తాడు. అలాగే నెక్స్ట్ డే నుంచి వచ్చి షాప్లో కూర్చుని మేనమాన్ దగ్గర పని నేర్చుకోవటం స్టార్ట్ చేస్తాడు. మెల్లగా బంగారం క్వాలిటీని ఎట్లా టెస్ట్ చేయాలి, వజ్రాలని ఎట్లా అంటే వాటిని ఎలా మంచివా కాదా, ఏ క్వాలిటీవి అనేవి చూడాలి. ఇట్లా స్లోగా కూర్చుని 1 నెల 2 నెలలు అయ్యేసరికి ఇతనికి కూడా మంచి అంటే వర్క్మ్యాన్షిప్, నాలెడ్జ్ అన్నీ వస్తాయి. ఓకే. ఈ బంగారం గురించి, క్వాలిటీ గురించి అంతా. సరే, ఇతని పనితీరు, ఇతని వే ఆఫ్ డీలింగ్ చూసిన తర్వాత మేనమావ కూడా వీడికి కొంచెం బాగానే తెలుసుకున్నాడు విషయం అంతా అని చెప్పి ఏమంటాడంటే, ఇంటికెళ్ళి రేపు వచ్చేటప్పుడు ఇప్పుడు ఆ హారాన్ని పట్టుకురా, దాని సంగతి ఏంటో చూద్దాము అని అంటాడు. సరే అని ఇతను ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ హారాన్ని తీసి ఆ క్యూరియాసిటీతో, అసలు ఎంత వస్తుంది ఏంటి, అసలు ఎంత క్వాలిటీ ఉందనే క్యూరియాసిటీతో దాన్ని పరీక్షిస్తాడు. పరీక్షిస్తే అది నకిలీదని తేలుతుంది. ఆ అబ్బాయే చూస్తాడు. సరే అని ఇంకా నెక్స్ట్ డే వెళ్ళేటప్పుడు ఆ హారం పట్టుకెళ్ళాడు. ఎందుకు, నకిలీదని తెలిసిపోయింది కదా. బట్ వచ్చి అడుగుతాడు, మావయ్య నీకు అది నకిలీది అని నువ్వు కనుక్కోలేదని నేను అనుకోను, అది ఎందుకు అలా
చేసావు, ఆ రోజే ఎందుకు చెప్పలేదు నాకు నకిలీదని? నీకు తెలిసే ఉంటుంది కదా, నీ దగ్గరే నేను నేర్చుకున్న నాకే తెలిసింది అది నకిలీదంటే. చూడగానే మీకు ఎంత ఎక్స్పీరియన్స్ చెప్పగలరు అంటే చూడగానే నీకు నకిలీదని తెలిసిపోయి ఉంటుంది కదా అంటే ఆ మేనమామ చిరునవ్వు నవ్వుతాడనమాట. నేను దాన్ని చూసి పరీక్షించగానే అది నాకు నకిలీదని తెలిసింది, బట్ ఆ రోజే నేను ఇది నకిలీది, దేనికి పనికిరాదు అని చెప్పినట్టయితే మీ పరిస్థితిని నేను ఆసరాగా తీసుకుని మోసం చేశానన్నా నువ్వు అనుకునే ప్రమాదం ఉంది. ఓకే. లేదా మాకు డబ్బు అవసరం ఉంది కాబట్టి నకిలీదైనా సరే అదేంటి పక్కన పెట్టేసి మాకు ఉపకారం చేస్తున్నాడు అని నువ్వు కొంచెం ఎక్కడన్నా ఫీల్ అయ్యే, అంటే కష్టాల్లో ఉన్నావు, మామయ్య సహాయం తీసుకోవాల్సి వస్తుంది అని ఆత్మాభిమానంతో కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు నీకు ఆ హారం ఇచ్చి కొంతకాలం తర్వాత రా అంటే ఈ హారాన్ని నమ్మి నేను ఇచ్చిన డబ్బు తీర్చేయచ్చు అనే భరోసా నీలో కల్పించిన వాడిని అయ్యాను. ప్లస్ ఇప్పుడు నీకు కూడా పని నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ వచ్చింది అని చెప్పినప్పుడు ఇప్పుడు ఎమ్మటే ఇది నకిలీది అని చెప్పటం వల్ల మీరు నన్ను అపార్థం చేసుకునే అవకాశమే ఎక్కువ ఉంటుంది అనేది నాకు అనిపించి, సరే ఆగితే ఏం పోయింది ఈ నిజం చెప్పటానికి, ఈ నిజం ఇప్పుడే చెప్పటం వల్ల వచ్చిన ఉపయోగం ఏం లేదు కదా, అందుకని చెప్పి ఆగాను. ఇవాళ నీకే అది నకిలీయా కాదా, అదే దాని క్వాలిటీ ఏంటి అని తెలుసుకునే సమర్థత వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏ గొడవ లేదు, అర్థం చేసుకునే మైండ్ సెట్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఏ బాధ లేదు. ఇప్పుడు నేను చెప్పినా నువ్వు దాన్ని టెస్ట్ చేసి చూసుకోగలవు ఇది నకిలీది అని చెప్పినా, అవునా? సో ఏంటంటే ఎప్పుడూ కూడా ఈ నమ్మకము, నిజము ఇలాంటివన్నీ ఒక దారం లాంటివి. సో మనం పూలలాగా అది ఆ దారం చక్కగా నిలబెట్టుకుని పూలదండలో ఉన్న దారంలాగా తెగకుండా చూసుకుని ఉన్నంతకాలం హారం అట్లా అందంగా ఉంటుంది. ఏ కొద్దిగా ఈ అపార్థాలు, ఈ నిజం చెప్పేటప్పుడు తేడాలు, మిస్అండర్స్టాండింగ్స్ వచ్చిందనుకో పూలన్నీ చెల్లా చెదురైపోతాయి, అవునా? సో నిజం చెప్పాలి, బట్ నిజాన్ని ఎలా చెప్పాలి అన్నది తెలుసుకున్నవాడు నిజంగా ఒక మాస్టరీ ఆఫ్ ఒక ఆర్ట్ని మాస్టర్ చేసినట్టు. కాబట్టి ఏంటంటే అనుబంధాల దారం తెగకుండా చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది లేదు, అవునా? సో ఇప్పుడు తనకు ఎట్లాగూ సమర్థత ఉంది, సంపాదించుకోగలడు, అవసరమైతే మేనమామ హెల్ప్, ఇప్పుడు తనకు ఆప్తుడు, తన బాగు కోరేవాడని ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇక నుంచి ఒకవేళ నిజాన్ని అట్లా చెప్పినా కానీ దాన్ని తీసుకోగలుగుతారు. అంటే జ్ఞానం లేనప్పుడు, నాలెడ్జ్ లేనప్పుడు, విషయం మీద అవగాహన పూర్తిగా లేనప్పుడు ఏదన్నా ఒక మాట అన్నా కానీ దాని గురించి పూర్తిగా తెలవనప్పుడు అపార్థాలు చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఆ విషయం మీద కాన్సెప్ట్ లేనప్పుడు. సో అందుకని ఎప్పుడు ఏ టైంకి చెప్తే ఎవరికి ఎలా అర్థమవుతుంది అనే దాని మీద మనం కొంచెం ఎఫర్ట్స్ పెట్టడంలో తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళు మనాళ్ళు కాబట్టి. ఇప్పుడు ఎక్కడో దారిపోయేవాడితో ఏదన్నా చెప్పినా వాళ్ళు మనల్ని అపార్థం చేసుకున్నా మనకు పోయేదేం ఉండదు. బట్ అసలే ఇప్పుడు మనం ఎంత స్వచ్ఛంగా ఉండి ఎంత బాగా చెప్పినా మామూలుగానే మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువైపోతున్న రోజుల్లో నిజాన్ని వెంటనే ప్రూవ్ చేయాలనుకోవడం కూడా కొన్ని సందర్భాల్లో తప్పే. అవును. సో నిజాలు చెప్పే ముందల కూడా ముందు వాక్యాన్ని ప్రారంభించడం ఎట్లా అని చూసుకోవాలి. సో ఆ హర్టింగ్గా ఉంటుంది ఆ నిజం అనుకున్నప్పుడు నువ్వేమనుకోకపోతే నీకు ఒకటి చెప్తాను అని చెప్తే అనుకునేది ఏదో ఉంది అని ప్రిపేర్డ్ మైండ్ సెట్. ఎగ్జాక్ట్లీ. సో అట్లాగే నువ్వు నన్ను అపార్థం చేసుకోను అంటే కనుక నేను నీకు ఒకటి చెప్తాను, ఇట్లా మనం ముందే ఒక జాగ్రత్తకరమైన స్టేట్మెంట్ వాడగలగాలి. సో అలాగే ఇప్పుడు ఏదన్నా ఒక ఉద్యోగం ఇంటర్వ్యూ వస్తుంది, ఆ ఉద్యోగానికి అతను అంటే సరిపడా స్కిల్స్ లేవనిపిస్తుంది, మీరు మంచి వ్యక్తే కానీ మీకు సరిపడా స్కిల్స్ మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకుని వస్తే బాగుంటుందేమో ఈ జాబ్కి అని చెప్పటం వేరు, నీకేమి రాదు పోరాదు ఏం చేయదు నీకు స్కిల్సే లేవు అంటం వేరు, అవునా? సో నిజాన్ని కూడా చక్కగా అందంగా చెప్పొచ్చు. అంత ఇదేంటి, అంత అవసరం ఏంటి అనుకుంటే ఇప్పుడు అందరూ ఒకలా తీసుకోలేరు. సో మొహం మీద కొట్టినట్టు చెప్పే కంటే
అవతల వాడికి కొంచెం అర్థం చేసుకునే విధంగా అందంగా చెప్పగలిగితే కొద్దిగా షుగర్ కోటింగ్ వేసి చెప్పగలిగితే ఆ చేదు పైన కొంచెం ఇప్పుడు మనకి చేదు మాత్రలు అయ్యి ఇచ్చేటప్పుడు వాటిపైన కొంచెం షుగర్ కోట్ చేసిస్తారు. ఎందుకు? ఆ చేదు తెలవకుండా ఉండటం కోసం. సో నిజం మంచిదే, నిజం చెప్పటం వల్ల అవతల వ్యక్తికి ఉపయోగం ఉంటుంది, కరెక్ట్ చేసుకుంటాడు. బట్ నిజానికి కొద్దిగా నిజాన్ని కొంచెం అందంగా తీపిగా చెప్తే బాగుంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే విజయ మేడం, రిలేషన్స్లో అది ఏ రిలేషన్ అయినా సరే, అవతల వాళ్ళ గురించి మనకి ఏదన్నా ఒక నిజం మనకు తెలిసినప్పుడు, అవతల వాళ్ళకి తెలియని ఏదో నిజం మనకు తెలిసినప్పుడు రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటాం. మీరు అన్నట్టుగానే మొహం మీద మనకే ఏదో గొప్పగా తెలిసినట్టు మనం ఏదో ప్రదర్శించేస్తూ ఉంటాం. అవతల వాడి హట్టింగ్ గురించి కానీ వాడి మానసిక పరిస్థితి కానీ అస్సలు ఆలోచించము. కానీ అది కొంచెం టైం తీసుకోగలగాలి, చెప్పే తీరు మార్చుకోగలగాలి. ఎంత నిజమైనా సరే అవతల వాడు దాన్ని యాక్సెప్ట్ చేసేలాగా మనం ఫస్ట్ దాన్ని ట్యూన్ చేయగలగాలి. ఎగ్జాక్ట్లీ, అది మన సంస్కారం. ఇప్పుడు అది మన సంస్కారం. సో అంటే ఒక వ్యక్తిని బాధపడకుండా మనం నిజాన్ని చెప్పగలగటం అనేది ఒక ఆర్టే కదా. ఇప్పుడు అందులో మనం నిజం చెప్పే ఇంటెన్షన్ ఏంటి? అవతల వ్యక్తి బాధపడాలని కాదు కదా, కానీ నిజం అతనికి తెలవాలి. అట్లాంటప్పుడు దాన్ని అతను బాధపడకుండా అందంగా చెప్పొచ్చు కదా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.